100 సంవత్సరాల తర్వాత హోలీ, చంద్రగ్రహణం 2 ఒకటే రోజు వస్తున్నాయి. దీంతో ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. అసలు హోలీ ఎప్పుడు జేసుకోవాలి? చంద్రగ్రహణానికి సంబంధించిన దానాలు ఎప్పుడు ఇయ్యాలి? గ్రహణం ఎప్పుడు పాటించాలి? అండ్ ఇక్కడ పండితులు నార్త్ సైడు ఒకరోజు, సౌత్ సైడు ఇంకో వైపు గూడా పండగ ఎట్లా సెలబ్రేట్ జేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటది, ఆనవాయితీ ఉంటది. ఇక్కడ వాళ్ళేమో కాముడి దహనం జేస్తుంటారు. కానీ అక్కడ మాత్రం నార్త్‌లో హోలికాకి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సో, ఇట్లా హోలీ నిర్వహించడంలో కూడా ప్రత్యేకమైన విధానాలు, సాంప్రదాయాలు ఇట్లా ఎవ్వరికి ఆళ్ళు ఉంటాయి. ఈడ మనం హోలీ అంటే జోరుదారుగా పాటలు, డీజేలు ఎగరాలి, పెట్టాలి, దుంకాలి. హోలీ ఒకరి మీద ఒకరు రంగులు జరుపుకోవాలి, ఆడుకోవాలి. అది సిటీ కల్చర్. ఇక ఊర్లల్లో ఎళ్ళినామనుకో జాజిరి పాటలు, హోలీలు, డప్పు సప్పుడ్లు ఇది ఇంకొక కల్చర్. ఇట్లా తెలంగాణలోనే ఊరికి, వాడకి, సిటీకి ఇన్ని చేంజ్‌లుంటాయి. ఇక నార్త్, సౌత్‌లో అయితే జమీన్ ఆస్మాన్ ఫరక్ గూడా ఉంటది. సరే ఎవరు ఏ ట్రెడిషన్స్ అయినా జరుపుకోవడం హోలీ మాత్రం చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి అసలుకి ఈ హోలీ ఎప్పుడు జరుపుకోవాలి? అండ్ తెలంగాణలో ఉండే సాంప్రదాయం మిఠాయి పేర్లకు సంబంధించి అది ఎప్పుడు నిర్వహించాలి అని ఒక కన్‌ఫ్యూజన్ అందరిలో ఉంది. సో, దానికి సంబంధించి పండితులు ఏం చెప్తున్నారంటే ఇవ్వాళ ఇవాళ రాత్రి కామదహన కార్యక్రమం కంప్లీట్ చేసేసుకొని, ఇక రేపు పొద్దున్న నుంచి ధూమ్ ధామ్‌సే హోలీ చేసుకోండి. అండ్ అది కూడా ఒక ప్రత్యేక సమయం వరకే. మధ్యాహ్నం లోపు పండగ సంబరాలన్నీ ముగించుకోండి. రేపు 3 గంటల నుంచి 6:50 వరకు గూడా రేపు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. సో, అందుకనే ఆ గ్రహణం ఏర్పడే కంటే ముందే, గ్రహణ ఛాయల కంటే ముందే హోలీ పండగ సంబరాలన్నీ కూడా కథం పట్టియండి. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇందాక నార్త్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా! వాళ్ళకి ఇంకో డిఫరెంట్ ట్రెడిషన్ ఉంటది. అదేంటంటే ఏదైతే పౌర్ణమి గడియలుంటాయో, ఆ గడియల్లోనే హోలికకి పూజలు నిర్వహించడం. అండ్ హోలిక ప్రార్థనలు చేయడం. అండ్ హోలిక ఏర్పాటు చేసిన తర్వాత అంటే కట్టెలన్నీ ఒక దగ్గర చేర్చి మనం ఎట్లయితే కాముని కాలుస్తామో, కానీ అక్కడ కాల్చడం గాదు, పూజలు చేస్తుంటారు. సో, వాళ్ళ రిచువల్స్ అన్నీ కంప్లీట్ జేసుకోవాలి అంటే అది కేవలం పౌర్ణమి గడియలుండాలి. సో, ఆ గడియల్లో వాళ్ళ పూజా కార్యక్రమాలు చేస్తారు. సో, అట్లా పూజా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళందరూ గూడా రేపు ఉదయాన్నే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ జేసుకోండి. తర్వాత ఎల్లుండి అంటే రేపు వాళ్ళు ఈ పూజా కార్యక్రమాలు మార్నింగ్ చేసుకొని 4 తారీఖున హోలీ సంబరాలు నిర్వహించుకోవాలి. సో, ఇట్లయితే పూజారులు చెప్తున్నారు అండ్ పండితులు సజెస్ట్ చేస్తున్నారు. ఇగ ఎవరికి ఎట్లా తోచిన రకాలుగా అట్లా పండగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఇప్పుడు నార్త్ సైడ్ మొత్తం మనకి చూస్తే ఫోర్త్ రోజు పండగ. సౌత్ సైడ్ మొత్తం అంతా కూడా థర్డ్ రోజు పండగ. కానీ హైదరాబాద్‌లో మాత్రం 2 రోజులు పండుగ నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటారు. అండ్ చాలామంది నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు కలిసి ఉంటారు కాబట్టి పండగ 2 రోజుల సెలబ్రేషన్స్ ఉంటది. ఇక బేగం బజార్ మొత్తం రంగులతో తడిచి ముద్దయ్యే పరిస్థితి మాత్రం మనకు ఫోర్త్ రోజే కనిపిస్తుంది. రేపు తెల్లవారుజామునే వాళ్ళ హోలికకు సంబంధించిన పూజలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక మనోళ్ళు ధూమ్‌ధామ్‌గా పండుగ జరుపుకోవాలని ఆల్రెడీ రంగులు అండ్ దాంతో పాటు మిఠాయి పేర్లు, కొత్త బట్టలు ఏదైతే పిల్లలకి పెడుతుంటారో అమ్మమ్మ, నానమ్మలు వాటితోటి వాళ్ళు గూడా షాపింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఇక్కడ చంద్రగ్రహణం. సో, 100 సంవత్సరాల తర్వాత హోలీ పండగ, చంద్రగ్రహణం ఒకే రోజు రాబోతుంది. అండ్ ఈ చంద్రగ్రహణం చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది అంటున్నారు సైంటిస్ట్‌లు. అండ్ ప్రతి ఒక్కరు గూడా చంద్రగ్రహణాన్ని వీక్షించండి అని కూడా సూచన చేస్తున్నారు. సో, చంద్రగ్రహణం వల్ల ఏదో జరిగిపోతది, ఏమో అయిపోతది అనే అపోహలు వీడండి. చంద్రగ్రహణాన్ని చూడండి. గ్రహణం విడుపు ఎట్లా ఉంటదో, పట్టు ఎట్లా ఉంటదో చాలా క్లియర్‌గా గూడా భారతదేశంలో ఈసారి కనిపించబోతుంది అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆసాం, తర్వాత మిజోరం ఇట్లాంటి రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం దొరకబోతుంది. 100 ఏళ్ల తర్వాత వచ్చే ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు అంటున్నారు సైంటిస్ట్‌లు. గానీ పండితులు మాత్రం దానికి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇక పండితులు చెప్పేదేంటంటే కొన్ని రాశుల వాళ్ళు ఈ చంద్రగ్రహణం చూడకుండా ఉండడం, చంద్రగ్రహణం సమయంలో బయట తిరగకుండా ఉండడం మంచిది. చంద్రగ్రహణం వీడిన వెంటనే స్నానాలు చేసి దాన కార్యక్రమాలు చేయండి. అండ్ చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో కూడా జపాలు చేస్తే మంచిది అంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. సరే ఎవరి నమ్మకాలు వాళ్ళే. ఎవరు ఏ విధానాన్ని పాటిస్తారనేది పక్కన పెడితే, సో ఈ హోలీ, చంద్రగ్రహణం కలిసి రావడం ఆ కన్‌ఫ్యూజన్‌కి ఒక తెరలేపింది. సో అందుకని పండగ 2 రోజులు అండ్ చంద్రగ్రహణం రాకముందే పండగ స్టార్ట్ చేయాలి. చంద్రగ్రహణం అయిపోయే వరకు ఎవరు ఎటువంటి పండగలు చేసుకోవద్దు అంటూ కూడా పండితులు సూచిస్తున్నారు. ఇది హోలీ కన్‌ఫ్యూజన్ సంబంధించి అండ్ 100 సంవత్సరాల తర్వాత ఏర్పడిన చంద్రగ్రహణం సంబంధించిన ఇన్ఫర్మేషన్.